హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీ. సో ఇది వరకే ఆల్రెడీ 7 విభాగాల వీడియోస్ కింద మనం పెట్టడం జరిగింది, 7 లెసన్స్. సో ఈ వీడియోలో 3వ లెసన్ చెప్పడం జరుగుతుంది. చూడండి, మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ వివరణాలు. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి తెలుగు మెథడాలజీ సంబంధించి. ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇవే ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కూడా యూజ్ అవుతుంది. ఈ టాపిక్ నుంచి అయితే కొంచెం బహుళ వచ్చే క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ ఇవి చూద్దాం ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చూడండి, బహుళ వచ్చే క్వశ్చన్లు ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ చూడండి, వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా లేదా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది ఏది అంటున్నాడండి. ఆప్షన్ 1 అండి, మాతృభాష. సో ఆల్రెడీ చేయడం జరిగింది కనుక డైరెక్ట్గా ఆప్షన్స్ మీకు చెప్పేస్తున్నా. ఇంకెందుకంటే మనకి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా కొంచెం స్పీడ్గానే చేయాలి కనుక. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాష అండి. శిశువు మొట్టమొదట నేర్చుకునేది భాష ఏది అంటున్నాడండి. అది కూడా ఆప్షన్ 3 అండి, మాతృభాషే కదా. 3 చూడండి, మాతృభాష యందు విద్య గరుపటియే మిక్కిలి సహజ మార్గం అని చెప్పింది ఎవరు అంటున్నాడండి. ఇది కొటేషన్ అండి, డాక్టర్ సిఆర్ రెడ్డి అండి చెప్పారు. మాతృభాష యందు విద్య గరుపటియే మిక్కిలి సహజమైన మార్గం అని చెప్పింది డాక్టర్ సిఆర్ రెడ్డి. నెక్స్ట్ 4వదండి, మాతృభాషను బదిలీపరుచుకోవడం ద్వారా ఆ వ్యక్తి తన ఉనికిని తాను నిలుపుకుంటాడని చెప్పింది గాంధీ అండి. గుర్తుపెట్టుకుని మాతృభాషను బదిలీపరుచుకోవడం ద్వారా గాంధీ చెప్పాడు ఈ కొటేషను. నెక్స్ట్ నోమ్ చోమ్స్కీ అండి. ఈయన వాదన ప్రకారం ఈ వయసు వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలంటే ఆప్షన్ 3 అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా మాతృభాషలో విద్యాబోధన జరగాలండి అని చెప్పింది ఎవరంటే నోమ్ చోమ్స్కీ అండి. ఈయన ఇంగ్లీష్లో కూడా వస్తారు, ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా. నెక్స్ట్ త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ఈ భాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. ఏ భాష అంటే మాతృభాషే కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాథమిక విద్యను మాతృభాషలను అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది అంటున్నాడండి. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 350A అండి. 350A అనేది మాతృభాషను ప్రాథమిక విద్యను మాతృభాషలను అభ్యసించాలని చెప్పింది 350A అండి. అలాగే 45 ఆర్టికల్ ఉందండి. 45 ఆర్టికల్ ఏంటంటే అది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి అండి. అది ఏంటంటే ప్రాథమిక విద్యను మాతృభాషలో చెప్పాలని చెప్పింది 350A అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ చూడండి, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏది. వెరీ ఇంపార్టెంట్ చెప్పి ఆల్రెడీ మనం 1966 అండి త్రిభాషా సూత్రం. అలాగే 1964 కొటార కమిషన్. అలా ఇయర్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి చదివేటప్పుడే. నెక్స్ట్ పెట్టి చూడండి, పరిపాలనా వ్యవహారాలైనా తెలుగు భాషలోనే జరగాలని ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఏదంటే అధికార భాషా సంఘం అండి. గుర్తుపెట్టుకోవాలి, అధికార భాష సంఘమే తెలుగు భాషలు అన్నీ జరగాలని చెప్పి ఏర్పడింది. పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతుల్లో నిర్వహిస్తున్న సంస్థ ఏదంటే తెలుగు అకాడమీ అండి. తెలుగు అకాడమీ నిర్వహిస్తుంది. నెక్స్ట్ 11 అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికార భాష ఏది. తెలుగే కదండి. సో ఆప్షన్ 3 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వీరి అధ్యక్షతను ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్. వావులాల గోపాలకృష్ణ అండి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు. ప్రస్తుతం అయితే మండలం బుద్ధకృష్ణ అండి. మొదట అయితే వావులాల గోపాలకృష్ణ ఈయన అధ్యక్షతను ఏర్పడిందండి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాతృభాష అంటే ఏంటి అంటున్నాడండి. వ్యక్తి శైశవ దశ నుంచి తన హావభావాలు క్రోధానురాగాలు వ్యక్తపరిచే భాషే మాతృభాష అండి. సో కొన్ని బిట్స్ ఏంటంటే మాతృభాష ఏంటంటే ఉన్నారు ఇక్కడ. ఆప్షన్స్ చూసుకోవాలండి. ఆప్షన్స్ పైన ఇచ్చే బిట్కి ఏదైతే తగినట్టుగా ఉంటుందో అదే చూసుకోవాలండి. ఇక్కడ వ్యక్తి శైశవ దశ నుంచి ఇలా ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వకుండా వేరేది ఇస్తాడు. బట్ ఆ మాతృభాష అంటే ఏంటి, దానికి తగ్గట్టు సూటబుల్గా ఉంటే అదే మనం పెట్టుకోవాలండి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ కొన్ని అలా బిట్స్ అయితే అలాంటి బిట్స్ వస్తాయి మనకి ఎక్కువగా డిఎస్సిలో. ఓకేనా. చూడండి, ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం ఏదంటే 345 అండి. వెరీ ఇంపార్టెంట్. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం అంటే 345 అండి. సో ఈ 345 ప్రకారమే ప్రతి రాష్ట్రం కూడా తన అధికార భాషలుగా తన మాతృభాషలను పెట్టుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మన అధికార భాష తెలుగు. యాక్చువల్గా హిందీ ఉండాలి, ఎందుకంటే హిందీ సెంట్రల్ కదా. బట్ అలా కాకుండా భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే రాష్ట్రాలకి ఈ 345 అధికారం ప్రకారంగా ఆ వెసులుబాటు అయితే కల్పించిందంటండి. ఓకేనా. 15 పెట్టి చూడండి, క్రింది వాటిలో మాతృభాష ప్రయోజనం కానిది ఏంటంటే చూడండి. ఆప్షన్స్ 1 సృజనాత్మకత, వివేచన శక్తి, పట్టణాభిలాష, దుష్ప్రవర్తన. సో ఇక్కడ అన్ని దీనికి తగ్గట్టు ఉంది. ఇది ఒకటి మాత్రం రాంగ్గా ఉంది కనుక అది పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ పెట్టి చూడండి, పలు భాషల అలవాట్లలో కూడిన సంక్లిష్ట భాష. ఇక్కడ పలు భాషల అలవాట్లను వచ్చిందంటే ఇంకా హకేట్ అని గుర్తుపెట్టుకోండి. పలు భాషల అలవాట్లతో కూడిన ఈ అని భాష అని చెప్పింది ఎవరంటే హకేట్ అండి.
ఒక నెక్స్ట్ బిట్ చూడండి. చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణే భాష అని చెప్పింది ఎవరంటే మాంటి అండి. చిత్తవృత్తిని అంటే ఆయన పదం ఒక బండ గుర్తుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే అలవాట్లు అంటే హకెట్ హా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అలా గుర్తుపెట్టుకోవాలండి. చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వకంగా ధ్వనుల ఉచ్చారణ భాష చెప్పింది మాంటి అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇవన్నీ కూడా కొటేషన్స్ అండి. కొటేషన్స్ ఒక 10 వరకు ఉంటే ఇంపార్టెంట్ ఒక 5 6 ఉంటాయండి. బాగా చూసుకోవాలి మనం. ప్రతి లెసన్స్ కూడా ఉంటాయి ఇవి. బుద్ధ జీవుల అనుభవాల అభివ్యక్తి భాషను చెప్పింది ఎవరు? ఇక్కడ అనుభవాల అభివ్యక్తి అనేది ఎజ్లార్ అండి. ఓకే, అభివ్యక్తి అనుభవాల అభివ్యక్తి వచ్చిందంటే ఎజ్లార్ అని గుర్తుపెట్టుకోవాలి. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య ఏంటంటే 2 అండి. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. మన మానవ భాషలో నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య 2 అండి. నెక్స్ట్ బిట్ చూడండి. మానవ భాషా ధ్వనుల సమూహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధం గల పేరు ఏది అంటున్నాడండి? శబ్దార్థ సంబంధ శక్తి అండి. మానవ భాషా ధ్వనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది చెప్పింది శబ్దార్థ సంబంధ శక్తి. నెక్స్ట్ బిట్ చూడండి. భావ వ్యక్తీకరణకు భావగ్రహణకు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు దోహదపడేది ఏదంటే భాష అండి. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. ఉద్దీపన ప్రయోజనాలకు దోహదపడేది ఏది అంటున్నాడు? ఇది కూడా భాషేనండి. నెక్స్ట్ భావ వినిమయానికి ఉపయోగించే సంకేతాల నిర్మాణ సముదాయమే భాష అని చెప్పింది ఎవరంటే ఫెర్డినాండ్ ది సస్యూర్ అండి. ఇది కొత్త పదం గుర్తుపెట్టుకో. సంకేతాల నిర్మాణ సముదాయం అని గుర్తుపెట్టుకోండి బండ గుర్తు. వక్తవాచి వర్ణ ఆ యశోంతే వ్యక్తవాచ అని చెప్పింది ఎవరంటే పతాంజలి అండి. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని చెప్పింది ఎవరంటే ఎంఎస్ బచ్ అండి. ఇది డైరెక్ట్గా తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉందో, అలాగే మన డిఎడ్ బిఎడ్లో కూడా బిట్ ఉంటుంది. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని చెప్పింది ఎంఎస్ బచ్ అండి. కొట్టేసేది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి. డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించింది ఎవరు అంటున్నాడండి? మ్యాక్స్ ముల్లర్ అండి. ఇది అందరికి తెలిసిందే డైరెక్ట్ బిట్టు. డింగ్ డాంగ్ వాదమే మ్యాక్స్ ముల్లర్. ఉప్పు వాదానికి మరొక పేరు ఏంటంటే ఆశ్చర్యవాదం అండి. ఉప్పు వాదం లేదా ఆశ్చర్యవాదం అంటారు. నెక్స్ట్ చూడండి. ధ్వని అనుకరణ వాదంగా ప్రసిద్ధి పొందిన వాదం ఏదంటే బహుభావవాదం అండి. ఇది ఎలా గుర్తుపెట్టు? కుక్క బహుభావం నడుస్తుంది కదా, సో అప్పుడు మనకి ధ్వని ఏర్పడుతుంది కనుక బట్టి ధ్వని అనుకరణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎస్కాచార్యుడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్కాచార్యుడు ఇది ఒక 1 or 2 టైమ్స్ వచ్చిందండి. ధాతువాదము అలాగే పైన చెప్పాం కదా ఈ టింగ్డుంగ్ వాదం అని, ఇది ఒకసారి వచ్చిందండి ఈ బిట్టు. అలాగే ఇది ఒకసారి వచ్చిందండి. ఎస్కాచార్యుడు కూడా ధాతువాదం ప్రతిపాదించింది. నెక్స్ట్ సంపాదన వాదానికి గల మరొక పేరు ఏది అంటున్నాడంటే సంపాదన వాదానికి మరొక పేరు అనుభవం అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి? అనుభవం ద్వారా సంపాదించవచ్చిన అనుభవం ఉంటే కదా మనం సంపాదించగలం, అలా గుర్తుపెట్టుకోండి. సో అనుభవం వాదం లేదు సంపాదన వాదం ఒకే పేరు. నెక్స్ట్ బిట్ చూడండి. భాషోత్పత్తి వాదాల్లో గొప్ప విప్లవం తెచ్చిన వాదం ఏది అంటున్నాడండి? స్వతసిద్ధ వాదం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా భాషోత్పత్తి వాదాల్లో స్వతసిద్ధ వాదం అనేది విప్లవం తెచ్చింది. శిశువు జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపే భాష ఏది అంటున్నాడండి? మాతృభాష. ఇక్కడ చూడండి, మాతృభాష ఇక్కడ మృత భాష రెండు ఒకేలా ఉన్నాయండి. కన్ఫ్యూజన్ ఇది పెట్టేస్తారు కొందరు. సో ఆ ఇచ్చే అక్షరం చూసుకోవాలి ఎలా ఉందండి. మాతృభాష ఇక్కడ మృత భాష. జస్ట్ 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో బిట్స్ కూడా అలానే కన్ఫ్యూజ్ చేస్తారండి. నెక్స్ట్ అభివ్యక్తి అంటే ఏమిటి అంటున్నాడండి? అభివ్యక్తి అంటే ప్రకటన అండి. ఓకేనా, అభివ్యక్తి అంటే ప్రకటన దాని అర్థం. తనలో కలిగే ఊహలు భావాలు వాటిని వ్యక్తీకరించే అర్థవంతమైన శబ్దజాలాన్ని సంఘటితం చేసే భాషను వ్యక్తీకరించుకోవడం దీనికి పరాకాష్ఠ అంటే మానవ వికాసానికండి. ఆప్షన్ 1 మానవ వికాసానికి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి 35 బిట్టు. భాషను ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా నిర్వచించింది ఎవరంటే వ్యాకరణకర్తలండి. భాషను ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా నిర్వచించింది వ్యాకరణకర్తలు. నెక్స్ట్ మానవుల ప్రవర్తనను పక్షుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించడానికి సహకరించేదే భాష అని చెప్పింది ఎవరంటే మనస్తత్వ శాస్త్రవేత్తలండి. నెక్స్ట్ బిట్ చూడండి. భాష భగవత్ స్వరూపం అని, శబ్ద బ్రహ్మం అని, నాద బ్రహ్మం అని వీరి భావనలో పేర్కొన్నాయి భారతీయులు. నేను కూడా కొట్టేసి అండి. నెక్స్ట్ పెట్టండి. ప్రతి శబ్దానికి అర్థానికి తనదైన అంతరంగికమైన సంబంధం ఉంటుందని చెప్పే వాదం ఇది అంటున్నాడండి. డింగ్ డాంగ్ వాదం అండి. డింగ్ డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లర్. ఏంటంటే ప్రతి శబ్దానికి అర్థానికి తనదైన అంతరంగికమైన సంబంధం ఉంటుందని చెప్పిందండి ఈ వాదం. నెక్స్ట్ ఓంకారం భాషకు మూలమని చెప్పిన వాదం అంటే స్ఫుటవాదం అండి. గుర్తుపెట్టుకోవాలి, స్ఫుటవాదమే ఓంకారమైన భాషకు మూలమని చెప్పింది. మేము కొన్ని ఉన్నాయి చూడండి బహుళ క్వశ్చన్లో ఇదే టాపిక్ సంబంధించి. మానవ భాషకు మార్పు అనేది డ్యాష్ అంటున్నాడండి. సహజ లక్షణమే కదండి. సో మానవ భాషకు మార్పు అనేది సహజ లక్షణం అవుతుంది. కాలక్రమంలో భాషలోని శబ్దాలలో మార్పుకు గల పేరు ఏదంటే ధ్వని పరిణామం అండి.
కాలక్రమంలో భాషలోని శబ్దాలకు మార్పు ధ్వని పరిణామం అండి. నెక్స్ట్ భాషకు బాహ్య రూపమైన శబ్ద స్వరూపంలోను నిర్మాణంలోనూ జరిగే మార్పు గల పేరు ధ్వని పరిమాణం అండి. ఇది కూడా సేమే. నెక్స్ట్ ధ్వని మార్పులను మొట్టమొదటిసారి వివరంగా తెలిపింది ఎవరు అంటున్నాడు. చూడండి, ధ్వని మార్పులను మొట్టమొదటిసారి వివరంగా తెలిపిన ఎవరంటే ఆప్షన్ 4 అండి, కార్ల బ్రుగ్మెన్ అండి. కార్ల బ్రుగ్మెనే ధ్వని మార్పులను మొదటగా చెప్పారు. నెక్స్ట్ బిట్ చూడండి, గుర్రములు పదం గుర్రాలుగా మారడం దేనికి ఉపయోగపడుతుంది ఏదంటున్నాడు. గుర్రములు అనేది గుర్రాలుగా మారుతుంది. లోప దీర్ఘత అండి, లోప దీర్ఘత అంటే లోపించింది. ఏది లోపించిందంటే దీర్ఘం అనేది చూడు మూ ఉందండి, ఇక్కడ ఏమంది రా కింద ఇలా దీర్ఘంగా రాయింది కాబట్టి దాన్ని లోప దీర్ఘత అంటారండి. నెక్స్ట్ దర్శనం అనే పదం దర్శనంగా మారడం ఏమవుతుంది అంటున్నాడండి. స్వరభక్తి, లోప దీర్ఘత, వర్ణనాశనం, వర్ణ వ్యత్యాసం అంటున్నాడు. స్వరభక్తి అండి. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. దర్శనం అనేది దర్శనంగా అనేది. ప్రాచీన తెలుగులో మకారాంత పదాలు ఏమంటాడండి. మకారాంత పదాలు ఇవ్వండి, ము, ము, బు అండి. ఇవి మకారాంత పదాలు అంటారు. ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం ఈ విధమైన ధ్వని పరిణామం అవుతుందండి. వర్ణ వ్యత్యాసం అండి. ఆప్షన్ 4 అండి, వర్ణ వ్యత్యాసం అంటే ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకుంటాయండి. నెక్స్ట్ చూడండి, ఒకే ధ్వని పక్క పక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడం ఏమవుతుందంటే వర్ణ విభేదం అవుతుందండి. అంటే 2 ధ్వనులు ఉన్నప్పుడు రెండవ ధ్వని ఏమవుతుందంటే వర్ణ విభేదం కింద ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, 10వ బిట్టు, తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం ఇలా మారుతుంది. కకారం అనేది చకారం అవుతుందండి. తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం అనేది చకారం కింద మారడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పదాంతంలో నాదస్వరాలు శ్వాసాలుగా మారడం ఈ కింది వాటిలో ఈ భాషలో జరుగుతుంది అంటున్నాడండి. సంస్కృతం అండి. సంస్కృతంలోనే నాదస్వరాలు అనేవి శ్వాసాలుగా మారుతాయి. నెక్స్ట్ ఉత్పలం అనే పదం ఉత్పలంగా మారడాన్ని ఈ విధమైన ధ్వని పరిణామంగా పేర్కొంటారంటే వర్ణ సమీకరణం అంటారండి. అంటే ఉత్పలం అనే పదం ఉత్పలంగా మారింది, వర్ణం సమీకరణం కింద మారిందండి ఇది. నెక్స్ట్ ఒక వర్ణం దాని తరువాత ఉన్న వర్ణానికి అనుగుణంగా మారితే అది పరముఖ వర్ణ సమీకరణం అవుతుందండి. ఒక వర్ణం మరొక వర్ణానికి అనుకూలంగా మారితే పరముఖ వర్ణ సమీకరణం అంటారు దాన్ని. నెక్స్ట్ బిట్ చూడండి, 14వ బిట్టు, మూల ద్రావిడంలో లా తెలుగులో అచ్చుల మధ్య ఈ విధంగా మారుతుంది. లా అనేది డా కింద మారుతుందండి తెలుగులో లా అనేది. నెక్స్ట్ ప్రాచీన తెలుగులో రా, రా అలు అనేవి ఏంటంటే ప్రత్యేక వర్ణాలండి. ఇవి ప్రాచీన తెలుగులో ప్రత్యేక వర్ణాల కింద ఉన్నాయి. రా, రా అనేది నవ్వేడేస్ అయితే ఈ రా లేదండి. నెక్స్ట్ చూడండి, వర్ణ గమనానికి ఉదాహరణ చూడండి. వర్ణ గమనానికి నడిరేయి, చిలుక, తరువాత కోలాటం అన్నారండి. కోలాటం అండి వర్ణ గమనానికి ఉదాహరణ. ఇది ఒకసారి టాపిక్ అయితే కంటెంట్ చూడాలండి. అంటే మెథడ్కి సంబంధించిన కంటెంట్ చూస్తే బిట్స్ మనకు గుర్తుంటాయి బాగా. నెక్స్ట్ క్రొత్త, ప్రొద్దు, త్రాచు లాంటి పదాలలో జరిగే పరిణామం ఏదంటుండండి. అధ్యక్షర లోపం అండి. అధ్యక్షర లోపం ఈ పదాలలో జరుగుతుంది. నెక్స్ట్ అనుచిత విభాగానికి ఉదాహరణ చెప్పుకుంటాడు. అనుచిత విభాగానికి ఉదాహరణ వచ్చి చిలుకలు అండి. జంతువులు, గుర్రాలు, పక్షులు, చిలుకలు. సో చిలుకలు అనేది అనుచిత విభాగం. నెక్స్ట్ లోప దీర్ఘతకు ఉదాహరణ కింద ఇచ్చారు చూడండి. పనితి, చిలుకలు, తరువాత చీకు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేదంటే చీకు అనేది లోప దీర్ఘత. బట్ ఈ లోప దీర్ఘత అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి మనం కనుక ఒకసారి కంటెంట్ చూడండి. సో ఈ లోప దీర్ఘత యొక్క వివరణ మనకు తెలిస్తే వాడి కింద ఏ పదాలు ఇచ్చిందో దాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చండి. అలాగే వర్ణ సమీకరణం, అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయండి. వాడి యొక్క వివరణలు నిర్వచనాలు ఒకసారి చూసుకుంటే వాడి కింద ఏ ఉదాహరణలు ఇచ్చినా మనం చేయవచ్చండి. ఇక్కడ చూడ వర్ణ సమీకరణ ఉదాహరణ అడిగాడు. సో వర్ణ ఉదాహరణ ఇక్కడ పదులు, చూపించి, నవ్వులాట, ఎలుక ఇచ్చాడు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే పదాలు ఇస్తాడు కనుక ముందు దీని యొక్క వివరణ మనకు వస్తే వాడు ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అర్ధ విపరణానికి సంబంధించి మొట్టమొదటి గ్రంథం రాసింది ఎవరంటే మైకిల్ బ్రెయిల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్ధ విపరణానికి మొట్టమొదటి గ్రంథం వచ్చి మైకిల్ బ్రెయిల్ రాశారు. అర్ధ విపరణంపై బాగా కృషి చేసిన శాస్త్రవేత్త వచ్చి ఆచార్య జిఎన్ రెడ్డి అండి. తెలుగువారే ఆచార్య జిఎన్ రెడ్డి ఈ అర్ధ విపరణంపై ఎక్కువగా ప్రయోగాలు చేశారు. అర్ధ వ్యాకోచం అనేది భాషలో ఈ రకమైన పరిమాణం. అర్ధ వ్యాకోచం అంటే అర్ధ విపరణమేనండి. అర్థం వ్యాకోచించడం లేదా అర్ధ విపరణం అంటాం. నెక్స్ట్ భాషలో పదాలకు కాలక్రమంలో అర్థాలు మారితే దాన్ని ఏమంటారంటే అర్ధ విపరణం అంటారండి. భాషలో పదాలకు కాలక్రమం అంటే రాగా రాగా అర్థాలు మారిపోద్ది అని అర్ధ విపరణం అంటారు. దీనిలోనే మళ్ళీ ఇంకా రకాలు ఉంటాయండి. ఈ అర్ధ విపరణంలో రకాలు ఉంటాయి. అంటే అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం, అలా నిందాపగ్రస్తం, అలా రకాల పేర్లు ఉంటాయి. చూడండి, కింది వాటిలో అర్ధ సంకోచానికి ఉదాహరణ అడిగాడండి. వస్తాదు, ఈ వస్తుంది అనేది అర్ధ సంకోచం. సో అర్ధ సంకోచం నిర్వచనం ముందు తెలుసుకోవాలండి. అర్ధ సంకోచం అంటే రాగా రాగా అర్థం సంకోచిస్తుంది, అంటే అలా క్షీణించిపోతుంది దాని యొక్క అర్థం అనేది. సో వస్తుంది అనేది దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. నెక్స్ట్ పెట్టి చూడండి, కళావంతులు, కంకర్యం లాంటి పదాలు ఈ రకమైన అర్ధ విపరణానికి చెందినవంటే అర్ధాపగ్రస్త అంటే. నెక్స్ట్ ఆరం జ్యోతి అనే పదం పొందిన అర్ధ విపరణం ఏంటంటే లోక నిరుక్తి అండి. ఇవన్నీ కూడా ఈ
కంటెంట్ ఒకసారి నిర్వచనాలు అన్ని కూడా చూసుకుంటే మనకి ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆధార ధ్యేయ కార్యకరణ అంగాంగి ఏకాదిదేశ సంబంధం వల్ల లక్ష్యార్థాలు ఏర్పడే రూఢికెక్కిన పేరు ఏదంటే లక్ష్యార్థ సిద్ధి అండి. నెక్స్ట్ నారద సింహాచలం అనే పదం ఈ రకమైన అర్థ వివరణకు ఉదాహరణ అంటే లోక నిరుక్తి అండి. ఓకే, నారద సింహాచలం అండి లోక నిరుక్తికి ఉదాహరణ. అర్ధాపక రక్షకు ఉదాహరణ చూడండి సాందసుడు సన్యాసి అండి. ఇది ఇచ్చిన వాటిల్లో సాందసుడు సన్యాసి. ఇక్కడ తీపి మాటలు ఇవన్నీ కూడా ఉదాహరణకు మనం చెప్పవచ్చు అండి. బట్ ఒకసారి దీని యొక్క వివరణ మనం చూసుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి భాషలో కలిగే వస్తు సంబంధ అర్థ వివరణకు ఉదాహరణ ఏంటంటే లెక్క పెడతాండి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్స్లో. వ్యవసాయం అనే పదం ఏ రకమైన అర్థ వివరణకు ఉదాహరణ అంటే వ్యవసాయం అంటే అర్థ సంకోచమేనండి. ఒకప్పుడు అది అర్థ వ్యాకోచంగా ఉండేది, ఇప్పుడు అర్థ సంకోచం కింద మారింది. నెక్స్ట్ పాతకాలంలో అర్థం కంటే అరివిచ్చిన కాలంలో అర్థం నీచమైంది అయితే దాన్ని అర్ధగ్రామ్యత అంటారండి. దాని యొక్క నిర్వచనం ఇది ఇక్కడ ఇచ్చాడు. ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం ఉండదు, అనంతకాలంలో అర్థంలో మార్పు రావాలని అర్థ వివరణం అంటారండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పెట్టండి లాసిమింటిక్ అనేది దీనికి సంబంధించిన గ్రంథం అంటున్నాడు. అది లాసిమింటిక్ లేదా అర్థ వివరణం అని గుర్తుపెట్టుకోవాలండి. సో అర్థ వివరణానికి మరొక పేరు లాసిమింటిక్ అండి. సో దీనికి సంబంధించిన ఆ గ్రంథం అండి ఇది అర్థ వివరణ సంబంధించిన గ్రంథమే లాసిమింటిక్ అండి. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్గా ఒక 50 నుంచి 60 వరకు బిట్స్ అయితే మనము చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. సో దీనికి సంబంధించి కొన్ని ఇక్కడ ఎబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి. భాషోత్పత్తి వాదాలు అని ఉంది కదండి, ఈ భాషోత్పత్తి వాదాల్లోనే ఉంటాయండి అర్థ వివరణం, అర్థ సంకోచం ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే ధ్వని, అలాగే అర్థ వివరణం సంబంధించి స్థానం, కరణం ఇవన్నీ కూడా మొత్తం ఈ టాపిక్లో ఉంటాయి. కనుక ఒకసారి టాపిక్ చూడండి, చూసాక ఆబ్జెక్ట్ బిట్స్ చేస్తే మీకు పూర్తిగా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.